ఆపరేటర్స్. చూడండి, ఆపరేటర్ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఒక 2+3 చేశాను, చూద్దాం. ఆపరేటర్ అంటే ఏంటి? నేను 2+3 అని చేశాను. ఓకే, నాకు ఈజ్ఈక్వల్ టు 5 అని వచ్చేసింది. బట్ ఈ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ అని ఉంది చూసారా, దాన్ని ఆపరేటర్ అంటాం అనమాట. ఎందుకు అంటే ఏదైనా 2 వాల్యూస్కి దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఓకే, ఒక ప్రాబ్లమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మధ్యలో యూజ్ చేసేదాన్ని ఆపరేటర్ అంటాం. అంటే ఒక 2 ఆపరెంట్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఆపరేటర్ అంటాం. ఒక నిమిషం. ఓకే, వీటిని ఆపరేటర్స్ అంటాం. ఓకే, వీటిని ఆపరేట్ చేయడానికి యూజ్ చేసేవే దీన్ని ఆపరెంట్ అంటాం. వీటిని ఆపరేట్ చేయడానికి యూజ్ చేసేవి ఆపరేటర్స్. ఓకే, దీంట్లో బేసిక్గా ఉండే టైప్స్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఓకే, క్లియర్గా ఉంది కదా? రైట్. దెన్ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. బేసిక్గా అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే సమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లైక్ ఎడిషన్ పర్ఫామ్ చేయడానికి, సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయడానికి, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయడానికి, ఇలాంటి వాటికి యూజ్ చేసేవే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, దానికోసం యూజ్ చేసే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులస్, డబుల్ మాడ్యులస్, ఓకే, ఫ్లోర్ డివిజన్ రావడం అన్నమాట. ఓకే, స్టార్ ఫంక్షన్. సో ఒక్కో దాని గురించి మనం చూద్దాం. సో షెల్లో చెప్పుకుందాం అనమాట, ఈజీగా అయిపోద్ది. దెన్ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్కి సంబంధించి ఫస్ట్ 2+5 అయ్యిందిగా. నెక్స్ట్ 5 - 2, 5/3, 5 × 3, 5 × 4, ఓకే, 5/3. మీకు ఇక్కడ 5/3 చూసారా, డెసిమల్లో వచ్చింది. సో నాకు డెసిమల్లో వద్దు, నాకు ఓన్లీ కోషియంటే కావాలంటే 5 డబల్ స్లాష్ అవ్వాలన్నమాట. ఓకే, 3. దిస్ గివ్స్ ద ఓన్లీ కోషియంట్. ఓకే, నెక్స్ట్ మాడ్యులస్ ఏంటంటే మీకు రిమైండర్ రావడానికి. ఓకే, 5/3 ఎంత, దాని రిమైండర్ 2 కదా, సో రిమైండర్ కోసం అనమాట. నెక్స్ట్ 5 2 అంటే 5² 25. క్లియర్ కదా అర్థమెటిక్ ఆపరేటర్ అంటే. డన్. ఉంటుంది నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే పేర్లోనే ఉంది, ఏదైనా ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేసేదే కంపారిజన్ ఆపరేటర్, అంతే కదా. ఈ కంపారిజన్ ఆపరేటర్లోని మనకి ఏదైనా చూడండి, ఇక్కడ మనకి ఏదైనా 2 > 3 ఏమంటారు, ట్రూ ఫాల్సా? అఫ్కోర్స్ ఫాల్స్ కదా. సో అప్పుడు నాకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది, నాకు అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అని వస్తుంది. అందుకే ఇక్కడ మీకు ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. దట్ ఈస్ వాట్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. లెట్స్ see what is comparison operators. 4 > 2, it's true. Okay, 4 < 2, it's false, right? సో ఏదైనా ఒక రెండు ఈక్వల్లా కాదా అని చెక్ చేయడానికి 4 చూడండి, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంతకు వేరియబుల్స్ ఎలా డిస్కస్ చేశాం కదా. ఎక్స్లో నేను 10 స్టోర్ చేశాను, వైలోకి వచ్చేసరికి 4 స్టోర్ చేశాను. ఇప్పుడు చెక్ చేసుకుందాం, x < y, ఇట్స్ ఫాల్స్. ఎందుకంటే 10 < 4 కాదు, x < y, ఇట్స్ ట్రూ. x = y అవ్వచ్చేమో, లెట్స్ ట్రై. కాదు, ఎందుకంటే 10 is not equal to 4. ఓకే, నెక్స్ట్ x నాట్ ఈక్వల్ టు, దీన్ని ఎక్స్క్లమేటరీ సింబల్ ఈక్వల్ టు y అని పెడతాం అనమాట. ఈ రెండు ఈక్వల్ కాదు కదా, సో ట్రూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి x <= టు, ఓకే, <= అవ్వచ్చు ఆర్ ఈక్వల్ టు అవ్వచ్చు, అందుకే ఫాల్స్. ఎందుకంటే 10 అన్నది <= కాదు, x <= అది ఈక్వల్ టు. ఒకవేళ ఈక్వల్ అయినా సరే నాకు ట్రూ అని చూపెడుతుంది అనమాట, అందుకే ఇక్కడ ఈక్వల్ టు యూస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంతకుముందు లాజిక్ గేట్స్ చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఎండ్ అంటే చూడండి, చెప్తాం మీకు క్లియర్గా. వెరీ పెయింట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ క్లియర్ ఇట్.
ఓకే, లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్లో 3 ఉంటాయి అన్నమాట. ఏంటండి? అండ్, ఆర్, నాట్. మీరు చదివినట్లయితే అండ్ అంటే ఏంటి? ఏదైనా బోత్ షుడ్ బి ట్రూ అనమాట. మీరు ఇచ్చిన ఒక 2 కండిషన్స్ ఏదైనా ఉన్నాయో బోత్ షుడ్ బి ట్రూ. ఓకే, అది ఎండ్ అంటే. ఆర్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి, ఎనీ వన్ ఈజ్ ట్రూ. ఎనీ వన్ ఈజ్ ట్రూ. ఏదైనా ఒకటి ట్రూ అయిందంటే నాకు ఆర్లోని నాకు అవుట్పుట్ ట్రూ చూపెడుతుంది. ఓకే, నాట్ ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ ఇన్పుట్. నేను ఏది ఒకవేళ ట్రూ ఇస్తే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ వస్తుంది అనమాట. ఓకే, ఆపోజిట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ అండ్ ఆర్ నాట్ అనమాట. ఇది లాజికల్లోనే అర్థమవుతుందా? ఇది లాజికల్లోనే. చూడండి, మీకు ఓపెన్ టు ది షెల్. చూడండి, నేను ఎక్స్లో ఎంత స్టోర్ చేశాను? ఆల్రెడీ ఎక్స్లో 10 స్టోర్ అయ్యింది, వైలోకి వచ్చేసరికి 4 స్టోర్ అయ్యింది, అవును కదా? సో ఇప్పుడు నేను కండిషన్స్ రాసుకుంటా. ఎక్స్ ఓకే, క్లియర్ చేసేద్దామా మళ్ళీ ఫస్ట్ నుంచి సార్నా? ఓకే, ఎక్స్లోని 10 స్టోర్ చేద్దాం, వైలోని లాజికల్ ఆపరేటర్స్ కదా, వైలో ఒక 6 స్టోర్ చేద్దాం. ఓకే, నేను రాసుకుంటా. ఎక్స్ గ్రేటర్ దాన్ 6 ట్రూ కదా? ట్రూ కదా? సో అండ్ వై లెస్ దెన్ 4. వై లెస్ దాన్ 4 నాకు ఇది ఫాల్స్. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అఫ్ కోర్స్ ఫాల్స్, ఎందుకంటే ఈ రెండింటిలో ఒకటి ఫాల్స్ అయినా నాకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ వై గ్రేటర్ దాన్ 8, వై లెస్ దాన్ 8, ఈ స్టేట్మెంట్ ట్రూ. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఇంటీజర్స్ ఇచ్చారనుకోండి, 20 అండ్ 30 ఇచ్చామనుకోండి, నాకు అవుట్పుట్ ఎప్పుడు రైట్దే వస్తుంది అనమాట. మీరు రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఇచ్చారో నాకు రైట్ సైడ్ వాల్యూ ప్రింట్ అవుద్ది. ఓకే, ఇది మీకు హై లెవెల్ క్విజ్లో కానీ లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లో కానీ ఇది యూజ్ అవుద్ది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఆర్. ఆర్ ఏంటంటే రెండిట్లో ఏదో ఒక ట్రూ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 6, వై గ్రేటర్ దాన్ 4, ఇది ఫాల్స్ బట్ ఇది ట్రూ, అవును కదా? సో ఇప్పుడు నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఆర్ ఆపరేటర్ గుర్తుపెట్టుకొని మన ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. సో నాకు చూసారా ట్రూ వచ్చింది. ఓకే, సో నాకు ఏదో ఒక ట్రూ అయిందంటే నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది, 2 ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది అప్పుడు. ఓకే, సో అది ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 11, సో నాకు అవుట్పుట్ ఫాల్స్. ఓకే, ఇది ఇందులోని ఏదైనా ఇంటీజర్స్ ఇచ్చారనుకోండి ఇందాకట్లాగా, సో లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుద్ది, చూడండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ లాజికల్ ఆపరేటర్. అండ్ నాట్ అన్నాం కదా, సో నాట్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ 11 అన్నాను. ఎక్స్ గ్రేటర్ దాన్ 11 అంటే ఏంటి? ఫాల్స్ కదా. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఓకే, సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ 3 ఆపరేటర్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ చెప్తాం, దీన్ని బూలియన్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ అంటే బిట్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఏంటంటే బిట్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది కూడా ఒక కండిషన్స్ ఇచ్చామనుకోండి, ఈ బిట్స్లో ఏంటంటే బిట్ వైజ్ ఎండ్ ఉంటుంది, బిట్ వైజ్ ఆర్ ఉంటుంది, బిట్ వైజ్ నాట్ ఉంటుంది, బిట్ వైజ్ ఎగ్జార్ ఉంటుంది. ఓకే, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఉంటుంది, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది. ఓకే, క్లియర్ ఉందా? సో మీకు ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాను. బిట్ వైజ్ ఎండ్ అంటే బిట్స్లోని ఇక్కడ చూడండి, ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు 0. ఓకే, మీకు ఎలా చెప్పాలి? చూడండి, ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు, బైనరీ ఫార్మాట్ ఏంటి? 1 0 1 0. వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు, బైనరీ ఫార్మాట్ ఏంటి? 0 1 0 0. ఇంకా మీకు బైనరీ గురించి నేను మేబీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బైనరీ కన్వర్షన్ చెప్తాను, రైట్.
ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం? బిట్వైజ్ ఆపరేటర్స్. సో బిట్వైజ్ ఆపరేటర్స్లోని బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ నాట్, బిట్వైజ్ XOR, బిట్వైజ్ రైట్ షిఫ్ట్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, సో ఫస్ట్ చెప్దాం. బిట్వైజ్ రైట్ షిఫ్ట్, బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, సో ఎండ్ అంటే ఏం చెప్పాను? ఏదైనా ఒక ట్రూ అయ్యాయి అంటే మనకి అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, ఏదైనా 2 కండిషన్స్. ఓకే, దాని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎండ్ అంటే ఏంటి? ఏదైనా 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి అంటే ట్రూ అని చెప్తుంది. బోత్ షుడ్ బి ట్రూ. ఓకే, సో ఇది మనం కండిషన్స్లో ఇచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇందాక మీకు నెంబర్స్లోని 2 and 3 అని ఇచ్చాను, 2 and 3 అని ఇచ్చాను. నాకు అప్పుడు రైట్ సైడ్ ప్రింట్ అయిపోయింది ఎండ్లోని. బట్ ఇందులో అలా కావదు. అండ్ దీని రిప్రజెంటేషన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ అనమాట, వెర్టికల్ లైన్. ఓకే, దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు 2 and 3, సారీ ఇది ఆర్క్ అనమాట. ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు 2 and 3 చేసాం అనుకోండి, మీరు అన్నట్టు ఎందాక 3 రాదు. ఎందుకంటే చూడండి, 2 యొక్క బైనరీ నెంబర్ 0010, 0011 3 యొక్క బైనరీ నెంబర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండిటికి నేను ఎండ్ ఆపరేషన్స్ చేస్తాను. ఎండ్ ఆపరేషన్ అంటే ఈ రెండు ట్రూ అయి ఉండాలి, అంతే కదా? ఈ రెండు ట్రూ అయి ఉండాలి. చూడండి అవుట్పుట్లో నేను ఎలా రాస్తాను చూడండి. ఫస్ట్ నుంచి చూద్దాం. 2 ఫాల్స్ కాబట్టి 0, నెక్స్ట్ 2 ఫాల్స్ కాబట్టి 0, నెక్స్ట్ 2 ట్రూ కాబట్టి 1, నెక్స్ట్ ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 0 వస్తుంది. ఎండ్ ఆపరేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి? 2 వచ్చింది. చూసారా? దీని యొక్క బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్ ఏంటంటే 2 అనమాట. ఓకే, మీరు ఒకవేళ లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి బైనరీ నెంబర్ కాన్సెప్ట్స్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఎండ్ ఆపరేషన్ ఇది. ఆర్ ఆపరేషన్ అంటే ఎనీవన్ ట్రూ కదా, ఎనీవన్ ట్రూ. ఎనీవన్ ట్రూ. సో సేమ్ ఇలాగే చూసుకుంటే సేమ్ ఇలాగే 2 and 2 దీని రిప్రజెంటేషన్ వచ్చేసి వెర్టికల్ లైన్. ఓకే, 2 or 3 నేను ట్రై చేస్తాను. ఓకే, 2 or 3 నేను ట్రై చేస్తే ఏమొస్తుంది? 0010 అండ్ 0011, అంతే కదా? నాకు అవుట్పుట్ వచ్చేసరికి 0011. అంటే ఇదేంటి? 3. నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఇది 3. దీని అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ వచ్చేసరికి 2. ఓకే, నెక్స్ట్ ఆర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ను మనం సిమిలర్ టు ఈ సింబల్తో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనం ఒక బిట్వైజ్లోనే ఏంటంటే నెగిటివ్, ఫర్ సపోజ్ ఏం చేస్తుందంటే 11 యొక్క స్లాష్ ఆఫ్ నెగిటివ్ ఇచ్చాను అనుకోండి, దీనికి ఏమొస్తుంది అనుకున్నారు? 11 యొక్క బేసిక్ బైనరీ నెంబర్ ఏంటి? బేసికల్లీ బైనరీ నెంబర్ ఏంటి? 10 తీసుకుందాం. 10 యొక్క బైనరీ నెంబర్ ఏంటి? 1010. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తుంది అంటే 1 యాడ్ చేస్తుంది. ఓకే, 0001 దీనికి ప్లస్ యాడ్ చేస్తుంది. 1 యాడ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది? 1011. అంటే ఇది 11 అనమాట. మీరు పాజిటివ్లో 10 ఇచ్చారు కాబట్టి మీకు వచ్చిన 11కి మీకు వచ్చేది 11. ఓకే, ఇది -11 కింద అవుతుంది అనమాట. ఓకే, ఇది నాట్, బిట్వైజ్ నాట్. ఓకే, ఎగ్జార్ ఏంటంటే సేమ్. చూడండి, ఎగ్జార్ ఫంక్షన్ ఏంటంటే ఎండ్లో 2 ట్రూ అవ్వాలన్నాం, ఆర్లో ఏదో ఒక ట్రూ అయితే చాలన్నాం. ఎగ్జార్కి ఏంటంటే ఏమైనా సేమ్ ఉంటే
ఒకవేళ సేమ్ ఉంటే ఫాల్స్ అవుతుంది. మీరు ఇది పెన్ పేపర్ పెట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సేమ్ ఉంటే ఫాల్స్ అవుతుంది అనమాట. 2 and 3 తీసుకుంటా, మళ్ళీ 2 and 3 తీసుకుంటే 0 0 1 0, నెక్స్ట్ వచ్చేసి 0 0 1 1. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2 ట్రూ ఉంటే ఫాల్స్ అన్న. సో 0 0 0 1 అంతే కదా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి, 1. క్లియర్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే వెయిట్ ఎ మినిట్, ఒక నిమిషం. ఓకే, కమింగ్ టు ద పాయింట్, రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ అంటే దీన్ని డబుల్ గ్రేటర్ దెన్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇదేంటంటే డెసిమల్ నెంబర్. ఓకే, మూవ్స్ 2 steps అనమాట, 2 steps ఫార్వర్డ్, 2 steps లెఫ్ట్ సైడ్. ఓకే, అంటే ఏం లేదు, చూడండి చెప్తాను. టేక్ నెంబర్ 10 తీసుకోండి, ఎగ్జాంపుల్ 10 తీసుకోండి. ఓకే, 10 యొక్క బైనరీ నెంబర్ ఏంటి, 1 0 1 0. ఇప్పుడు ఏం చేస్తుందంటే చూడండి, 10 యొక్క రైట్ షిఫ్ట్ అంటే 10 రైట్ షిఫ్ట్ 2 అంటే 2 steps ఫార్వర్డ్కి వెళ్ళమని. 10 రైట్ షిఫ్ట్ 2 అంటే నాకు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, లాస్ట్ 2 పోతే 1 0 ఉంటుంది, అంతేనా. సో దీని యొక్క అవుట్ 1 0 అంటే ఏంటి, 2 డెసిమల్ నెంబర్లో, అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్, ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి మూవ్ అయింది. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అంటే అక్కడ ఉన్న ఆ చివరి నుంచే రైట్కి 2 పొజిషన్స్ వెళ్తాయి అనమాట, అక్కడ మనం ఇచ్చిన నెంబర్ బట్టి. ఓకే, దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ లెస్ దాన్ గ్రేటర్తోని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. ఓకే, 10 యొక్క బైనరీ నెంబర్ 1 0 1 0. ఇదేంటంటే 2 steps రైట్కి వెళ్తుంది. ఓకే, 2 steps రైట్కి వెళ్తుంది అంటే ఏంటి, 2 steps అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు రైట్, మనం ఇక్కడ మీరు ఇచ్చిన నెంబర్ బట్టి అనమాట. సో నాకు 10 రైట్ లెఫ్ట్ షిఫ్ట్ కదా, లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే ఇక్కడ ఉన్న నెంబర్ లెఫ్ట్కి వెళ్ళాలి, అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి, రైట్కి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్న పాయింట్ రైట్కి వెళ్ళాలి అంటే ఏంటి, ఈ నెంబర్ లెఫ్ట్కి వెళ్తానట్టే కదా. చూసుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈ నెంబర్ లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, రైట్ షిఫ్ట్ అంటే ఈ నెంబర్ రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ డెసిమల్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు డెసిమల్ ఉందనుకుంటే ఈ నెంబర్ రైట్కి వెళ్ళాలి అంటే మీకు ఇక్కడ పోతుంది అనమాట. ఇలాగే ఈ నెంబర్ లెఫ్ట్కి రావాలి, లెఫ్ట్కి వచ్చిందంటే 2 నెంబర్స్ యాడ్ అవుతాయి. ఓకే, అర్థమవుతుందా. సో చూడండి, 1 0 1 0, దీనికి ఇంకో 2 నెంబర్స్ యాడ్ అవుతాయి అంటే దీని యొక్క బైనరీ నెంబర్ ఏంటి, డెసిమల్ నెంబర్ చూడండి 32 8 40, ఐ థింక్ సో 40. ఓకే, సో ఇది, సో దీన్ని మనం షెల్లోని రిప్రజెంట్ చేద్దాం. కమింగ్ టు ది షెల్, ఫస్ట్ వచ్చేసి ఎండ్ 2, ఇందాక నుంచి 2 and 3 కదా చూస్తున్నాం. ఎండ్ వచ్చేసి 2 and 3, అవుట్పుట్ ఏంటి 2, సరిపోయింది చూసారుగా. నెక్స్ట్ 2 or 3, అవుట్పుట్ 3 చూసారుగా. నెక్స్ట్ వచ్చేసి నాట్ 2 అంతే, సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం కదా, అదే ఐ మీన్ దీంతో. ఓకే, దీని యొక్క 10కి రిప్రజెంట్ చేసాం, సో -11 వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జార్ ఆపరేషన్ దీంతో రిప్రజెంట్ చేస్తాం మనం, క్యాప్స్తో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు చెప్పలేదు, ఎగ్జార్ వచ్చేసరికి క్యాప్స్. ఓకే, సో 2 and 3, 2 cap 3, అవుట్పుట్ వచ్చేసి 1 చూసారు, ఆల్రెడీ రాసాం కదా. ఓకే, నెక్స్ట్ 2 10 కదా ఇందాక నుంచి తీసుకున్నాం, లెఫ్ట్ షిఫ్ట్కి రైట్ షిఫ్ట్ 2 రైట్ షిఫ్ట్ అంటే 10 రైట్ షిఫ్ట్ 2 పొజిషన్స్ చూసారా. నాకు 2 వచ్చింది, అక్కడ చూడండి 10 2 వచ్చింది.
సో 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 పొజిషన్స్. ఓకే, సో 40. ఓకే, క్లియర్గా ఉండదు మీకు, ఇది క్లియర్ అయింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ బిట్వైజ్ ఆపరేటర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే పేర్లోనే ఉంది, వాల్యూని అసైన్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేను క్లియర్ చేస్తున్నాను. చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు షెల్లో చేద్దాం, నీట్గా బాగుంటుంది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏకి నేను ఇంకో 10 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. అప్పుడు నాకు ఏ వాల్యూ ఏమవుతుంది, 20 అయింది చూసారా. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇది కూడా సేమ్ ఆపరేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. ఎందుకంటే ముందు 20 కాబట్టి ఏకి ఇంకో 10 యాడ్ చేసిన కాబట్టి 30. ఓకే, ప్లస్కి ఎలాగైతే ఉందో మైనస్ కూడా ఏ మైనస్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, నాకు ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి 20. క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ అలాగే డివైడెడ్. ఓకే, ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు 10. సో 20 డివైడెడ్ బై 10 ఏమవుతుంది, 2. అంతే కదా. సో చూద్దాం ఏ వాల్యూ ఎంతో. సో 2. క్లారిటీయా. సో ఇలా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ప్రతిదానికి వాల్యూని అసైన్ చేసుకోవడమే. క్లియరా, వాల్యూని ప్రతిదానికి అలా అసైన్ చేసుకోవడమే. చూడండి, బి తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు డబుల్ బై, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. 10/5 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటూ చేసాము, డివైడెడ్ బై చేసాము, ఇంటూ చేయలేదు కదా. సో ఇప్పుడు బి వాల్యూ 2, బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 10 చేద్దాం. వాల్యూ ఎంత అవుతుంది, 2 10 10 అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. బి వాల్యూ చూడండి. ఓకే, సరే అక్కడ ఇక్కడ బి వాల్యూ ఫస్ట్ 5 అనమాట. ఫస్ట్ బి వాల్యూ 10కి నేను ఇది 5 ప్లస్ చేశాను. ఓకే, ఇక్కడ వేరే ఆపరేటర్ వచ్చింది. సారీ, వేరే ఆపరేటర్ వచ్చింది. సారీ, నేను వేరే ఆపరేటర్ యూజ్ చేశాను. సో బి డివైడెడ్ బై ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, ఇప్పుడు నాకు బి వాల్యూ ఏంటి, 20. ఓకే, ఇప్పుడు నాకు బి ఇప్పుడు బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 5 చేశాను అనుకోండి, 100 అవుతుంది. క్లియర్ కదా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్, అంటే అసైన్ చేయడం అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చేసరికి మొత్తం 2 ఉంటాయి, ఇన్ నాట్ ఇన్. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్ నాట్ ఇన్. సో ఇన్ నాట్ ఇన్ ఎలా యూస్, ఇన్ అంటే ఉంది, అందులోని. ఓకే, అంతే కదా మనకు తెలిసినంత వరకు. చూడండి, అరే ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ తీసుకుంటా. బాను అని చెప్పేసి. ఓకే, బాను అని చెప్పి స్ట్రింగ్ తీసుకుంటా. ఇప్పుడు ఇందులో హెచ్ ఉందా లేదా, హెచ్ ఇన్ ఎక్స్లో హెచ్ ఉందా లేదా, అది కూడా స్ట్రింగ్ కదా. ఓకే, ట్రూ, ఎందుకంటే బానులో హెచ్ ఉంది. ఫర్ సపోజ్ జెడ్ తీసుకుందాం. ఈ జెడ్ అనే స్ట్రింగ్ నాకు బానులో ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, లేదు, సో ఫాల్స్. ఓకే, సో నాట్ ఇన్ ఏంటంటే ఆపోజిట్ అనమాట. సో చూడండి, హెచ్ నాట్ ఇన్ ఎక్స్. ఓకే, హెచ్ అందులో ఉంది, బట్ ఇక్కడ నాట్ ఇన్ అని ఇచ్చాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్ అంటే. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను.